ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ చతుర్థోऽధ్యాయః. జ్ఞానకర్మ సన్యాసయోగః. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. యజ్ఞం చేసేటప్పుడు ప్రధానంగా చేసే కార్యం హోమం చేయటం. హోమం చేసేటప్పుడు హోమం చేయటానికి ఉపయోగపడే సాధనములు, హోమం చేసే ద్రవ్యములు, హోమములో ప్రజ్వలించే అగ్ని, హోమము చేసే యజమాని, హోమం చేయించే ఋత్వికులు, ఇవి అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే, అంతా బ్రహ్మమే అనుకుంటూ ఏకాగ్ర చిత్తంతో యజ్ఞము మొదలగు కర్మలను చేసేవాడు తుదకు ఆ బ్రహ్మలో ఐక్యం అవుతాడు. ఈ భగవద్గీత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ద్వాపర యుగంలో యజ్ఞములు, నిత్యాగ్నిహోత్రములు ఎక్కువగా చేసేవారు. కాబట్టి ఆ యజ్ఞముల గురించి, హోమముల గురించి వివరిస్తున్నాడు పరమాత్మ. యజ్ఞములలో హోమం చేస్తారు అంటే నలుపక్కలా చదరంగా హోమకుండము తయారు చేసి అందులో అగ్నిని పుట్టించి సమిదలు హోమద్రవ్యములు వేసి హోమం చేస్తారు. ఇది ద్వాపర యుగంలో సర్వసాధారణం, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి యజ్ఞము గురించి ఇక్కడ చెప్పాడు పరమాత్మ. దీని అర్థం పరమాత్మ యజ్ఞము గురించి మాత్రమే చెప్పాడు, ఇతర కర్మల గురించి చెప్పలేదు అని అనుకోకూడదు. ఆ రోజుల్లో యజ్ఞం అందరికీ తెలిసిన విషయం కాబట్టి యజ్ఞమునే ఉదాహరణగా తీసుకుని అలా చెప్పాడు. ఈ యజ్ఞము అనే మాట మనం అన్ని కర్మలకు అన్వయించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో యజ్ఞములు అరుదుగా జరుగుతున్నాయి కాబట్టి మనం చేసే ప్రతి కర్మ ఒక యజ్ఞంగా భావించాలి. గీతాజ్ఞాన యజ్ఞం అనే మాట మీరు వింటూనే ఉంటారు. అంటే గీతను చదవటం, ఇతరులకు బోధించటం కూడా ఒక యజ్ఞమే. న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా సమాజ హితం కొరకు చేసే ప్రతి కార్యం కూడా ఒక యజ్ఞంగానే భావించాలి. యజ్ఞం చేయటంలో హోమం ముఖ్యం అని చెప్పుకున్నాం కదా. ఆ హోమంలో యజ్ఞం చేసేవాడు అంటే యజమాని. హోమకుండలములో ప్రజ్వరిల్లే అగ్నిని అందులో వేసే హవిస్సులు అంటే నెయ్యి మొదలగును హోమ ద్రవ్యములు. ఇవి అన్నీ బ్రహ్మస్వరూపాలే అని అంటున్నాడు పరమాత్మ. అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా పని చేసేవాడు చేసే పని, ఆ పనికి ఉపయోగించే వస్తువులు, ఆ పని చేసినందువలన వచ్చే ఫలము, అవి అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే. కాబట్టి ఈ ప్రపంచంలో మనకు కనపడే ప్రతి వస్తువు బ్రహ్మస్వరూపమే అని తెలుసుకోవాలి. అంటే ఈ ప్రపంచం మొత్తం పరబ్రహ్మ స్వరూపమే. బ్రహ్మ కానిది అంటూ ఏదీ లేదు. బ్రహ్మ కానిది అంటూ ఏదీ లేదు. అందుకే విష్ణువును సర్వవ్యాపి అన్నారు. అందుగలడెందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే కలడు అని పోతనగారు అన్నారు. మరొక పద్యంలో సర్వంబు తాను అయినవాడు ఎప్పుడు అని కూడా అన్నాడు. కాబట్టి ఈ చరాచర సృష్టిలో
ప్రతి దానిలో కూడా పరమాత్మను చూడగలిగినవాడు ధన్యుడు. ప్రతి వస్తువులో బ్రహ్మను చూడగలిగినప్పుడు మనసంతా బ్రహ్మభావనతో నిండిపోతుంది. కాబట్టి మనం ఏ పని చేసినా అది దైవ కార్యము అని చేయాలి. కానీ నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అనే భావనతో చేయకూడదు. ఇక్కడ మరొక విషయం మనం తెలుసుకోవాలి. ఈ సమస్త దృష్టి, అందులో ఉన్న అన్ని వస్తువులు బ్రహ్మస్వరూపము ఎలా అవుతాయి? ఈ ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువుకు, జీవికి ఒక పేరు, ఒక రూపము ఉన్నాయి కదా అని మనకు అనుమానం రావచ్చు. కానీ ఈ జగత్తు సత్యము కాదు, మిథ్య, అంటే నిరంతరం మార్పు చెందేది అని కూడా మనం తెలుసుకున్నాము. కానీ ఇదే నిజము, సత్యము, శాశ్వతము అని మనం అనుకుంటూ ఉంటాము. ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి. బ్రహ్మ ఒక్కడే, సత్యము బ్రహ్మ, మిగిలిన వస్తువులు అన్నీ మార్పు చెందేవే. ఈ ప్రకృతి అంతా బ్రహ్మ నుండి వచ్చిందే. ఉదాహరణకు బంగారంతో ఎన్నో ఆభరణాలు తయారు చేస్తాం. మరలా వాటిని కరిగించి బంగారం ముద్ద చేసి దాని నుంచి వేరు రకాల ఆభరణాలు తయారు చేస్తాం. కానీ అన్నీ బంగారం అనే మూల పదార్థం నుంచి వచ్చినవే కాబట్టి అన్నీ బంగారమే. కానీ చూసే దృష్టి వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక భార్యాభర్త బంగారు నగలు కొనటానికి వెళ్ళారనుకుందాం. భార్యకు వివిధ రకాల డిజైన్లు ఉన్న నగలు కనిపిస్తాయి. మామిడి పిందెలు, హారం, చంద్రహారం, సన్నజాజి మొగ్గల హారం, కంఠహారం, పొడుగు హారం, మొన్న రిసెప్షన్లో ఫలానా ఆవిడ వేసుకున్న హారం, అలా వివిధ రీతులలో కనిపిస్తాయి. కానీ భర్తకు అందులో ఉన్న బంగారం, దాని బరువు, తన పాకెట్లో ఉన్న పర్సు బరువు కనిపిస్తాయి. అంతా బంగారమే, డిజైన్లు వేరు అనే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు భర్త. ఆ బంగారాన్ని వివిధ ఆభరణాల రూపాలలో చూసే దృష్టి భార్యది. అంతే తేడా. అదేవిధంగా ఈ ప్రకృతి అంతా పరమాత్మ నుంచి ఉద్భవించింది, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ ఈ ప్రకృతి పరమాత్మ కన్నా వేరు కాదు కదా, ఎందుకంటే ఆయనలో నుండే వచ్చింది కాబట్టి ఈ ప్రకృతి అంతా బ్రహ్మమయం అనే వాదన కూడా సరి అయినదే. ఈ విషయాన్నే ఇక్కడ యజ్ఞమును ఆధారంగా చేసుకుని చెబుతున్నాడు పరమాత్మ. యజ్ఞము, అందులో వేసే హవిస్సులు, యజ్ఞం చేసే యజమాని, ఋత్విక్కులు, యజ్ఞంలో వాడే వస్తువులు అన్నీ బ్రహ్మమే. యజ్ఞం కూడా బ్రహ్మస్వరూపమే. ఇక్కడ బ్రహ్మ కర్మ సమాధిన అనే పదం వాడారు. అంటే బ్రహ్మను ఉద్దేశించి బ్రహ్మ కొరకు చేసే యజ్ఞం సమాధిన, అంటే ఏకాగ్రతతో, శ్రద్ధతో, భక్తితో చేయాలి. అప్పుడు ఆ కర్మ జ్ఞాన కర్మ అవుతుంది. కాబట్టి చేసే ప్రతి పని బ్రహ్మస్వరూపంగా ఏకాగ్ర భావంతో, దైవీ భావంతో చేస్తే ఆ పని ఒక యజ్ఞంగా మారిపోతుంది. ఈ ప్రకారంగా కర్మలు చేస్తే ఏమి ఫలితము అంటే ఆ పనికి వచ్చే ఫలితం కూడా బ్రహ్మస్వరూపమే అవుతుంది. బ్రహ్మ అంటే సాయుధ్యము కలుగుతుంది. కాబట్టి మనం ఏ కర్మ చేసినా దానిని యజ్ఞంగా చేయాలి. అంటే శ్రద్ధతో, భక్తితో చేయాలి. భగవంతుని పరంగా చేయాలి. భక్తుని సేవిస్తున్నట్టు చేయాలి. ఆ పనిని బ్రహ్మస్వరూపంగా చేయాలి.